ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. నిన్న ఉదయం కంచరపాలెం అవుట్స్కట్స్ వద్ద వాలీబాల్ కోర్టులో ఒక యువకుడు చనిపోయి ఉంటాడు. అట్టి విషయం మీద నిన్న మనము అతన్ని ఇన్వెస్ట్ చేసి కండక్ట్ చేశాము. కానీ చాలా మందికి దాన్ని నిర్ధారించుకోకుండా చాలా సోషల్ మీడియాలో హత్య అని డైరెక్ట్ గా నిర్ధారించేస్తున్నారు. ఇలాంటి పోలీసు వాళ్ళు నిర్ధారించకముందే హత్య అని చెప్పడం వల్ల ప్రజల్లో చాలా భయభ్రాంతులు గురవుతున్నారు. చాలా మంది పబ్లిక్ కూడా ఇది హత్య అని చాలా మంది అడగడం జరిగింది. ఇది కట్టి మనం అప్పుడే నిర్ధారించకూడదు. ఏది కూడా మనం పోస్ట్ మార్టం సిస్టమ్ అంటూ ఉంటుంది. ఏదో జరిగినప్పుడు ఇన్సిడెంట్ దానికి ఇంక్వెస్ట్ చేసి డాక్టర్ గారు నిర్ధారించిన తర్వాత దాన్ని ఫైనల్ చేయాలి. అలాంటి వాటికి మాకున్న ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారంగా మేము అప్పుడు దాన్ని హత్యగా నిర్ధారించట్లేదు. మేము అది హత్యని మేము ఎప్పుడు ఐడెంటిఫై చేయట్లేదు. అందుకని దాంట్లో ఆల్రెడీ ఇంక్వెస్ట్ చేశారు. నేను ఇంక్వెస్ట్ డాక్టర్ గారితో కూడా మాట్లాడాము. దాంట్లో వాళ్ళకి ఆర్ఎఫ్ఎస్ఎల్ కోసం అంటే అతను ఏమైనా తీసుకున్నాడా లేక ఏదైనా దాని గురించి కూడా మనం ఎఫ్ఎస్ఎల్ టెస్ట్ కూడా వెళ్తుంది అనమాట. ఆ ఎఫ్ఎస్ఎల్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ చేస్తాం దాంట్లో. అట్లని మీరు ఎవరు కూడా చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు చెప్తుంది ఏంటంటే ఎటువంటి విషయమైనా కానీ పోలీసు వారిని సంప్రదించి వాళ్ళు చెప్పిన తర్వాతే అటు వార్తలు ప్రచురించాలి. కానీ మనము భయభ్రాంతులు కలిగించేటట్టు పబ్లిక్ కి చేస్తే మన పబ్లిక్ అవేర్నెస్ కలిగించాలి కానీ పబ్లిక్ కి డిస్టర్బ్ చేసే విధంగా కలిగించకూడదు వార్త అనేది. అందుకని ముఖ్యంగా అందరికీ అడుగుతుంది రిక్వెస్ట్ చేస్తుందంటే ఇలాంటి వార్తలు కానీ నిర్ధారించుకోక ముందే కానీ చేస్తే మటుకు పోలీసు వారు ఒక చర్య తీసుకుంటారు. అందుకని మీరు ఏ టైంలో మమ్మల్ని అడిగినా కానీ మేము రెస్పాండ్ అవుతాము, మేము చెప్తాము. అందుకని అందరూ కూడా నిర్ధారించక ముందే దాని హత్య అని ఎవరో ఒకటి చెప్పొద్దని దాంట్లో అది వాళ్ళ కుటుంబీకులకు కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. నిన్న వాళ్ళ కుటుంబీకులు వాయిస్ అడిగినా ఇవ్వలేకపోతే కారణం అదే పాపం చాలా మంది కూడా. ఎందుకంటే వాళ్ళు పాపం చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు ఏం జరిగింది ఏందనేది మనం ఒక ఫైండ్ అవుట్ రాకముందే దాన్ని కన్క్లూడ్ చేయడం అనేది నేరం అది. అందుకని ఎవరు కూడా దాన్ని హత్య అని ఎవరికి చెప్పొద్దని మనం అందరూ కూడా పోలీసు వారు నిర్ధారించిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను. దాన్ని క్లారిటీ చేసుకుని ఫుడ్ తీసుకున్న తర్వాత నేను డాక్టర్ గారి దగ్గర రిపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్తాను క్లియర్ గా మీకు అది జరిగిన విషయం కూడా దాని నుంచి. అప్పుడు దాకా దాన్ని ఎవరు కూడా అట్లా ప్రచురించవద్దని నా తరపున మనం ఇప్పుడు వరకు ఉన్న నిర్ధారణ మనకు హత్యగా ఎక్కడ మనకు నిర్ధారించబడలేదు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.